కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. సింగరేణి చరిత్రలో ఈసారి అత్యధిక బోనస్ ప్రకటించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని భట్టి అన్నారు. 2023 నుంచి 24 సంవత్సరానికి సింగరేణికి 2412 కోట్ల లాభం వచ్చిందని, అందులో 33% అంటే 796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అలాగే సింగరేణి 1998 నుండే లాభాల్లో వాటా పంచే ఆనవాయితీని కొనసాగిస్తుందని బట్టి విక్రమార్క తెలిపారు. సంతోషం. సింగరేణి కాలనీస్ సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు. ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీరు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత, ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత మీకు పంచుతూ ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం, దాపరికాలు లేకుండా. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి.